వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. బుట్టాయిగూడెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. విద్యారోహిణి డిజిటల్ స్కూల్ నందు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారిచే ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ కంచర్ల రామ్మోహన్ రావు మాట్లాడారు. బుట్టాయిగూడెం వాసవి క్లబ్ అధ్యక్షులు సబ్బిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడారు. ఆశ్రమ హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ మాట్లాడుతూ మా ఆశ్రమం హాస్పిటల్ ద్వారా ఏజెన్సీ మండలాలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పేదలకు కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సన్మానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం వాసవి క్లబ్ అధ్యక్షులు సుబ్బిశెట్టి సత్యనారాయణ, సెక్రటరీ గట్టు మోహన్ సాయి సందీప్, ట్రెజరర్ నున్న ప్రేమ్ కుమార్, వాసవి క్లబ్ గవర్నర్ కంచర్ల రామ్మోహన్ రావు, క్యాబినెట్ సెక్రటరీ కొనకల్ల జగదీష్, రీజనల్ చైర్మన్ కాకి వెంకటేశ్వరరావు, విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ, ఆశ్రమ హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రసాద్, పెద్ద ఎత్తున వాసవి క్లబ్ సిబ్బంది పాల్గొన్నారు. వాసవాంబా నమో కన్యకాంబా నమో జగజననీ వాసవి నమో జగజననీ వాసవి కుల దైవముగా వెలసినావు ఈ భువిలోన ఆదరించి ఆదుకోమ్మా అందమైన మా జనని అందమైన మా वासवी वासवी माता की 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 महात्मा गांधी की महात्मा गांधी की వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V213లో రీజన్ 1 జూన్ 2 వాసవి క్లబ్ బుట్టాయిగూడెం వారు ఈరోజు మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని గవర్నర్ హోదాలో నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే శివాలయంలో, గంగానమ్మ గుడిలో ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పేదవారికి కూరగాయలు, పళ్ళు, బియ్యం, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాసవి క్లబ్ బుట్టాయిగూడెం వారికి మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు బుట్టాయిగూడెంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది వాసవి క్లబ్ తరఫున. దానికి గవర్నర్ విజిట్ పెట్టి గవర్నర్ గారిని విజిట్ చేయడం జరిగింది. అలాగే ఆర్సీ గారిని, వెంకటేశ్వరరావు గారిని, జగదీష్ గారిని, క్యాబినెట్ సెక్రటరీ జగదీష్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇంత కార్యక్రమం చేసిన మాకు సహాయ సహకారాలు అందించిన వాసవి క్లబ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. బుట్టాయిగూడెం గ్రామంలో
విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ఆవరణలో వాసవి క్లబ్ బుట్టాయిగూడెం వారి యొక్క సౌజన్యంతో ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ వారి యొక్క ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో కంటి సమస్యలు, అలాగే చెవి ముక్కు గొంతు సమస్యలు, గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించి, గైనిక్ సంబంధించి, స్త్రీ వ్యాధులకు సంబంధించి, చర్మ వ్యాధులకు సంబంధించి మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ చేత వైద్య శిబిరాన్ని అద్భుతంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎప్పుడు 500-600 మంది ఇక్కడ పేషెంట్స్ ఏ క్యాంప్ పెట్టినా వచ్చి వాళ్ళు ఇక్కడ లబ్ధి పొందడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఈ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పాప్స్మియర్ టెస్ట్ అనేది మహిళలకి గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన అడ్వాన్స్ టెక్నాలజీ టెస్ట్ ఇది. దాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు, వాసవి క్లబ్ వాళ్ళు ముందు చూపుతో ఆలోచించి ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పుడు క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ చేయడం కానీ ఏదైనా వైద్య శిబిరం నిర్వహించడం కానీ జరగలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చాలామందికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఎవరైతే పేషెంట్స్ వచ్చి టెస్ట్ చేయించుకుని వాళ్ళకి శస్త్రచికిత్సలకు సంబంధించి ఐడెంటిఫై అయితే కనుక వాళ్ళందరికీ కూడా ఆశ్రమ్ మెడికల్ కాలేజీలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి పత్రికా ముఖంగా అలాగే ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే మన ప్రాంతంలో ఏదో ఒక మనం మారుమూల ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలకి ఆరోగ్యపరమైన అనేక సమస్యలు, అవసరాలు ఉన్నాయి. ఇంకా విస్తృత స్థాయిలో మనం ఈ మెడికల్ క్యాంప్స్ని నిర్వహించినట్లయితే చాలామంది సామాన్యులకి ఒక హెల్త్ లిటరసీ అనేది అర్థమవుతుంది. అంటే మనం ఎక్కడికో వెళ్ళి చెక్ చేయించుకుని అంత సమయం ఉండదు. రోజువారీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఒక రోజు మానేసి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న అంశం. ప్రస్తుతం మన ప్రాంతంలో మలేరియా, అలాగే టైఫాయిడ్, డెంగ్యూ, ఈ జ్వరాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తుంది. ఈ సమయంలో క్యాంప్ పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఈ క్యాంప్ని ఏర్పాటు చేసినందుకు వాసవి క్లబ్ బుట్టాయిగూడెం వారికి, అలాగే ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ వారికి మా ప్రాంతం తరఫున ప్రత్యేక కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు ప్రసాద్. ఆశ్రమ్ హాస్పిటల్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మాకు వాసవి క్లబ్ అసోసియేషన్ తోటి టైఅప్ ఉండడం వల్ల ఆశ్రమ్ హాస్పిటల్లో వాసవి క్లబ్ అసోసియేషన్ ద్వారా ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని కంప్లీట్గా మేము ఈ ట్రైబల్ ఏరియాస్లో అంటే జంగారెడ్డిగూడెం మండలం, జీలుగుమిల్లి మండలంలో గత 3 నెలల నుంచి క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సైడ్ నుంచి మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. మా సైడ్ నుంచి ఆశ్రమ్ హాస్పిటల్ నుంచి కూడా మేము డాక్టర్స్లే కానీ వేరే సర్జరీసే కానీ కొన్ని ప్రీ సర్జరీస్ కానీ అటువంటివి కూడా 100% మేనేజ్మెంట్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇటువంటి వచ్చే అవసరాలను ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మా సైడ్ నుంచి హాస్పిటల్ నుంచి ఇచ్చే సర్వీసెస్ ఒక 2 పాయింట్లు చెప్తాను సార్. గైనిక్లో అంటే డెలివరీలో ఎప్పుడైతే లేడీస్ 3rd మంత్కి కన్సీవ్ అవుతారో అప్పటి నుంచి కూడా ఆశ్రమ్ హాస్పిటల్లో చూపించుకొని డెలివరీ అయ్యి అంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా సరే 100% వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా ఫ్రీ అనేది చేస్తున్నాం సార్. అది ఇప్పటివరకు ఎక్కడా లేదు. తర్వాత కంప్లీట్గా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఫ్రీ చేస్తూ గవర్నమెంట్లో ఇచ్చే కిట్ అయితే ఉంటుంది సార్. వాళ్ళకి డాక్టర్ డెలివరీ కిట్ ఒకటి ఇస్తారు. ఆ కిట్ ఆశ్రమ్ హాస్పిటల్ బ్రాండ్ మీద హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి బేబీ ఫస్ట్ గిఫ్ట్ కింద అది కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆరోగ్యశ్రీ అంటే కంప్లీట్ ప్యూర్లీ ఆరోగ్యశ్రీయే చేస్తాం సార్. అది వేరే హాస్పిటల్స్ లాగా మళ్ళీ పేషెంట్ని ఇబ్బంది పెట్టడం అంటూ ఉండదు. ఏ కేసు అయినా సరే, హై రిస్క్ ఎనీ కేసు అయినా సరే ఆశ్రమ్ హాస్పిటల్లో అందరు డాక్టర్స్ కూడా ఎనీ టైం 24/7 ఎమర్జెన్సీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది సార్. అయితే అవకాశం చాలామందికి తెలియక ఆగుతారు, కానీ తెలిసినప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి క్యాంప్స్లో ఇంకా ముందుకొచ్చి చూసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే సార్, మనకి ఏపీ మొత్తం మీద లేని ఎక్విప్మెంట్ ఇప్పుడు మన దగ్గర ఉందండి. ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 రకాల క్యాన్సర్లు సుమారుగా ఎనీ ఆంకాలజీ కేసు అంటే ఎటువంటి క్యాన్సర్ కేసు అయినా సరే మనం ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు. ఆ స్కాన్ చేసే రేడియాలజీ మిషన్ అనేది ఏపీలో 2 చోట్లే ఉంది. ఒకటి వైజాగ్, రెండోది మన దగ్గరే ఉంది. అక్కడికి విజయవాడ కూడా అక్కడ కూడా లేవు, అంత పెద్ద పెద్ద సిటీస్లో కూడా. అటువంటి బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నప్పుడు జనాలకు తెలియట్లేదు. అవి కూడా
వాసవి క్లబ్ ద్వారా మీ మీడియా ద్వారా జనాలకు ఇంకా పబ్లిక్ చెరువు చేసి ఆంకాలజీ కేసెస్ కూడా మనకి ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. అది కూడా అందరూ యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఆశ్రమ హాస్పిటల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.